ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28 గల వచనం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రిదోన్ బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతున్నారు అని. ఎప్పుడైతే ఒక విత్తనము భూమిలో నాటబడుతుందో ఆ విత్తనము చచ్చితేనే కానీ అది మొలకగా రాదు. ప్రిదోన్ బిడ్డలారా, మొలకగా వచ్చినంటే అది కొంచెముగా ఇది వృద్ధి చెందుతూ, ప్రతిదినం అది వృద్ధి చెందుతూ ఎదిగి పెద్దదై ఇదిగో సమృద్ధికరమైనటువంటి ఆకుల చేత, ఫలాల చేత నిండబడట కనబడతా ఉంది. ఈరోజు నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏమిటి ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతున్నారని. ఆకు పెరిగే కొద్దీ చాలామంది తుంచుతూ ఉంటారు. ఎందుకు తుంచుతూ ఉంటారంటే అది తుంచినప్పుడల్లా ఇంకా అది వేగంగా పెరుగుతుందని కదా. ఈరోజు నీ జీవితంలో కూడా చిన్నపాటి శ్రమలు వస్తున్నప్పుడు నువ్వు ఎదగలేకపోతున్నావని భయపడుతున్నావు కాదండి. నిన్ను తుంచే కొద్దీ నువ్వు ఇంకా ఎక్కువగా ఎదుగుతావు, సమృద్ధి నీలో పెరుగుతూ ఉంటుంది. ఆలోచన చేయి. దేవుడు వృద్ధి చేయువాడై ఉన్నాడు తప్ప నశింప చేయువాడు కాదు. అందుకే నాలో ఫలించు తీగను నేను మరీ ఎక్కువగా ఫలింప చేసేవాడిగా ఉంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయటకు పడేసేవాడిగా కనబడుతున్నాడు. ఈరోజు నువ్వు వృద్ధి చెందాలనుకుంటున్నావా? యథార్థవంతునిగా నువ్వు ఉండగలిగితే చిగురాకు వల్లే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి ఒక గొప్ప వృక్షముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక మందికి నువ్వు ఆశ్రయంగా ఉంటావు, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు, అనేకమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు నీకు సమృద్ధిగా దాచిపెట్టేవాడిగా ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. అలాంటి ఆశీర్వాదము, దీవెన ఈ దినాన దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.